పంచాయతీ నుంచి. ముందు విడతలో 9 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. ఇప్పుడు సెకండ్ విడతలో 18 ఇండ్లు వచ్చాయి. కాబట్టి థర్డ్ ఫేజ్లో కూడా కొద్దిగా ఎక్కువ వస్తాయని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కాడం సాయిల్ గారిది భూమి పూజ చేసాం. మాకు చాలా సంతోషంగా ఉంది మా పాలకవర్గంలో వేయడం. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు చూస్తున్నాము. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క పని నెరవేరుస్తాము. వార్డు నంబర్ని మాట్లాడుతున్నాం. ఈ 2వ వార్డులో ఇల్లు నిర్వహిస్తున్నారు. అలాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము స్త్రీనిధి కావచ్చు, అదేవిధంగా బ్యాంకు ద్వారా కావచ్చు, వాళ్ళకి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్లో కూడా ఎవరికైనా మంజూరై వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా మనము ఆర్థికంగా మనం సహాయం చేయడానికి మన ఐకేపీ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. అందులో వాళ్ళకి వాళ్ళ సంఘం పరిస్థితిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి 50,000 నుంచి 1,00,000 వరకు, ఇంకా అవసరమైతే 1,50,000 వరకు రుణం అనేది వాళ్ళకు బ్యాంకు ద్వారా కానీ స్త్రీనిధి ద్వారా కానీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు, అంటే సంఘంలో గతంలో ఉండి మంచిగా రెగ్యులర్గా తీసుకున్న రుణాలు రెగ్యులర్గా కట్టుకుంటూ మంచిగా నడిపించుకునే సంఘంకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. గతంలో లోన్ తీసుకొని డిఫాల్ట్ అయిపోయి గ్రామం నుంచి వెళ్ళిపోయి ఆ సంఘంలో ఎవరు కట్టకున్నా వాళ్ళకి రుణం అనేది రాదు. ఇది కూడా మళ్ళీ 36 వాయిదాల్లో ఈ రుణం అనేది కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది వడ్డీ మాఫ్ కాదు, కేవలం లోన్ మాత్రమే. మళ్ళీ వడ్డీతో సహా మనం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ద్వారా తీసుకుంటే కనుక వాళ్ళకు వడ్డీ అనేది సబ్వెన్షన్ మాఫీ అనేది వస్తుంది. స్త్రీనిధి ద్వారా మాత్రం వడ్డీ మాఫీ ఉంటుంది, రూపాయి వడ్డీకి వాడికి ఉంటుంది. మరి వాళ్ళు మంచిగా కట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ గ్రామంలో 18 మంది. నా పేరు శ్రీను, బాపూర్ సర్పంచ్. నేను గతంలో ఇంతకుముందు మాకు 9 మంజూరు అయినాయి, అవి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 18 వచ్చినాయి. 18 ఈ కట్టడం జరుగుతుంది. 18 కూడా సక్సెస్ఫుల్ కావాలని భగవంతుని కోరుకుంటాం. ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ కూడా మాకు ఇంకా కొన్ని ఉన్నాయి, 3వ విడతల ఇంకో 20-30 ఇస్తే మా విలేజ్ కొంచెం డెవలప్ అవుతుంది. ఎందుకంటే మా విలేజ్కి వ్యవసాయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా విలేజ్కి ఈ ఉపాధి అన్నది లేదు. ఇక్కడ ఏది చేసుకుందామన్నా ఉపాధి లేదు. మేము ఉపాధి చేసుకోవాలంటే సిటీకి వెళ్ళడం జరుగుతుంది. వ్యవసాయం లేదు. వ్యవసాయం పండించుకుందామంటే పక్క వాళ్ళ కౌలుకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా మీద కొంచెం మా విలేజ్ మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ ఏదైనా మాకు ఉపాధి కల్పించేటట్టు, మా విలేజ్ వాళ్ళకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవి ఉన్నా కానీ మాకు కొంత తొందరగా రిలీజ్ చేయాలా. ఇప్పుడు 18 సక్సెస్ అయినా ఇంకో 2 సంవత్సరాల్లో సర్పంచ్ లేకపోవడం వల్ల కొన్ని పనులు రిపేర్ ఉండడం జరిగింది విలేజ్లో. ఈ వాటర్ ట్యాంకులు కానీ డ్రైనేజీలు కానీ ఇలాంటి సమస్యలు బాగుండే, అవి ఇప్పుడు మేము కొత్తగా రావడంతో ఇవన్నీ క్లియర్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే సార్ సుదర్శన్ రెడ్డి సార్కు మేము ప్రతి ఒక్కటి మాకు ఫండ్స్ కావాలని కోరుకుంటున్నాము. కొంచెం మా విలేజ్ని దృష్టి పెట్టుకొని వాటర్ ట్యాంకులు కానీ, ఇంకా కొత్త డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇంకా మహిళా సంఘాలకు ఒక భవనం కానీ, ఇక్కడ మళ్ళీ మాకు ఒక చిన్నది ఎకరం 18 గుంటల ల్యాండ్ ఉంది, అక్కడ మాకు ఒక మినీ కళ్యాణ మండపం కావాలని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే సార్ దయచేసి దీని మీద మా మీద కొంచెం దృష్టి పెట్టి